ప్రభాస్ ఆ హీరోయిన్ ని రహస్యంగా పెళ్లి చేసుకోవాలనుకున్నాడా? ఎవరాపారు? టాలీవుడ్ లో ఒక రఫ్ అండ్ టఫ్ ఎంట్రీ అంటే అదే. ఈశ్వర్ తో స్క్రీన్ మీద అడుగుపెట్టిన ప్రభాస్ అప్పుడే మాస్ ఆడియన్స్ కి ఇదో కొత్త ఫైర్ బ్రాండ్ అన్న ఫీలింగ్ ఇచ్చాడు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా అతనిలోని స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం ఫుల్ మార్కులు కొట్టేసింది. తర్వాత రాఘవేంద్ర పెద్ద హిట్ కాకపోయినా అసలు గేమ్ చేంజర్ వచ్చింది మాత్రం మూడో సినిమాతోనే, వర్షం. ఇదే ప్రభాస్ కెరీర్ కి అసలు టర్నింగ్ పాయింట్. మాస్ యాంగిల్ మాత్రమే కాదు, రొమాంటిక్ సైడ్ కూడా ఎంత క్యూట్ గా ఉంటుందో చూపించింది. రెయిన్ బ్యాక్ డ్రాప్, ఎమోషనల్ లవ్ ట్రాక్, పవర్ఫుల్ విలన్, మొత్తం ప్యాకేజ్ ఈ మూవీలో కనిపించాయి. అప్పటి నుంచి ప్రభాస్ జస్ట్ హీరో కాదు, లవర్ బాయ్ ప్లస్ మాస్ ఐకాన్. అక్కడి నుంచి ఆయన ట్రాక్ ఫుల్ జోష్లో దూసుకెళ్ళింది. ఛత్రపతితో సాలిడ్ మాస్ స్టాంప్, బుజ్జిగాడ్లో స్టైల్, బిల్లాలో స్వాగ్, డార్లింగ్లో క్యూట్ లవర్, మిస్టర్ పర్ఫెక్ట్లో ఫ్యామిలీ ఫేవరెట్. అంతేకాదు బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా డెవలప్ అయ్యాడు. అప్పటి నుంచి ప్రభాస్ అనేది జస్ట్ పేరు కాదు, బ్రాండ్. ఇక రూమర్ సెగ్మెంట్ లోకి వస్తే అనుష్క శెట్టితో ఆయన కెమిస్ట్రీ గురించి అప్పట్లో సోషల్ మీడియా ఫుల్ బిజీ. ఆన్ స్క్రీన్ మ్యాజిక్ చూసి ఆఫ్ స్క్రీన్ లవ్ స్టోరీ క్రియేట్ చేసేశారు ఫ్యాన్స్. కానీ ఇద్దరు క్లియర్ గా మేం జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పడంతో ఆ టాక్ స్లో అయింది. ప్రస్తుతం వాళ్ళ కాంబో స్క్రీన్ మీద కనిపించకపోయినా ఫ్యాన్స్ మాత్రం ఇంకా ఆ మ్యాజిక్ కోసం వెయిట్ చేస్తున్నారు. అనుష్క ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ కోసం రెడీ అవుతుందనే టాక్. ట్రాన్స్ఫర్మేషన్ మోడ్లో వెళ్ళి మళ్ళీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్టు వినిపిస్తోంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, మళ్ళీ ప్రభాస్ అనుష్క కాంబో వస్తుందా? సెకండ్ ఇన్నింగ్స్ లో అనుష్క మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందా? టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రం ఒకటే అంటున్నారు, రెయిన్ సాంగ్ మళ్ళీ పడాలి, ఆ కెమిస్ట్రీ మళ్ళీ స్క్రీన్ మీద మెరవాలి.